హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఈరోజు స్పెషల్ కార్తీక మాసం స్పెషల్ అయినటువంటి కంద పులుసు. యాక్చువల్గా ఇది సండే రోజు తీసిన వ్లాగ్ అండి. సండే రోజు మేము అందరం కలిసి కార్తీక వనభోజనాలకు వెళ్ళాము. ఆ రోజు నా వంతు కింద కంద పులుసు అనేది చేశాను. దాని తయారీ విధానం ఏంటనేది మీకు చూపిద్దామని వీడియో కూడా షూట్ చేశాను అనమాట. నేను కంద పులుసు కోసం అనేసి నేను 1/2 కేజీ కంద అనేది తీసుకొని పైన పెచ్చు అంతా తీసేసుకున్నాను. యాక్చువల్గా పెచ్చు తీయడానికంటండి నేను ఫస్ట్ టైం వండుతున్నాను అనమాట, నాకు తెలియదు. ఈ కంద పెచ్చు తీయడానికి చేతులకి ఆయిల్ అనేది అప్లై చేసుకొని తీయాలంట, లేదంటే ఇచ్చింగ్ అనేది వస్తుందంట. అలా ఆయిల్ అప్లై చేసుకొని నేను పెచ్చు అనేది తీసేసాను. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు వేసుకొని ఆ ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు దాని తయారీ విధానం ఏంటనే చూపిస్తాను. ముందుగా పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అనేవి వేసుకోవాలి. పోపు దినుసులు వచ్చేసి జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పసుపు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని వేయించుకున్నాను. అలాగే ఈ పోపులన్నీ ఎగేలోపే నేను కొద్దిగా ఒక చిటికెడు ఇంగువ కూడా వేసుకున్నాను అనమాట. ఇంగువ కూడా వేసుకొని వేయించేసుకున్నాను. నేను ఈ కంద పులుసు అనేది ఫస్ట్ టైం చేస్తున్నానండి. నేను ఎప్పుడూ వండలేదు, ఎందుకంటే మా ఇంట్లో ఎవరు తినరు కాబట్టి నేను వండలేదు. ఎట్లా ఉంటుందో అనుకున్నాను, చాలా బాగుందన్నారు అందరూ తిని. పోపు దినుసులన్నీ వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ త్వరగా మగ్గడానికి నాకు చిన్న టిప్ చెప్తానండి. ఒక చిటికెడు ఉప్పు అనేది వేసుకొని వేయించుకుంటే ఉల్లిపాయ అనేది త్వరగా మగ్గుతుంది, ఎక్కువ టైం తీసుకోదన్నమాట. ఇలా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేగిన తర్వాత ఒక 2 టమాటాలు, మీడియం సైజ్ టమాటాలు అనేవి కట్ చేసుకొని వేసుకొని టమాటా కూడా మగ్గే వరకు వేయించుకోవాలి. టమాటా కూడా వేసుకొని మగ్గించుకుంటున్నాం కదండి. ఈలోపు టమాటా మగ్గేలోపు ఏం చేస్తానంటే నేను ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు అనేది నానబెట్టేసుకున్నాను, చింతపండు పులుసు కోసం అనేసి. చింతపండు నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఫ్రెష్గా నూరుకున్నది అయితే ఇంకా బాగుంటుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి. ఇప్పుడు దీనిలోకి ముందుగా మనం నానబెట్టుకున్నాం కదండి చింతపండు, దాని నుంచి పులుసు తీసుకొని పులుసు కూడా పిండుకోవాలి. ఇలా పిండుకున్న తర్వాత చింతపండు పులుసు అనేది ఒక ఉడుకు రానివ్వాలి. తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదండి కంద ముక్కలు, ఆ కంద ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ముక్కలన్నీ కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ 2 స్పూన్లు కారం వేసుకొని ఉడికించుకోవాలి. ఉప్పు, కారం వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. దీనిలోకి ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత బెల్లం ముక్క కూడా వేసుకోవాలండి. కొంచెం తీపిగా పులుసు కదా వేసుకోవాలి. అయితే కంద పులుసు ఉడికినాక ఏమైంది, నేను ఫస్ట్ టైం వండుతున్నా అని చెప్పా కదండి, నాకు తెలియక నేను మా హస్బెండ్కి టేస్ట్ చూపిస్తే ఉప్పు కారం 2 పడతాయి అన్నారు. అందుకని నేను మళ్ళీ ఉప్పు కారం యాడ్ చేసి ఒకసారి మళ్ళీ ఉడికించుకుంటున్నాను.
ఇలా ఉడికిన తర్వాత కొంచెం దించుకునే ముందు కొంచెం గరం మసాలా కూడా వేసాను. చాలా బాగుంది. గరం మసాలా వేయడం వల్ల దీని టేస్ట్ ఇంకా బాగా పెరిగిందనమాట. గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా సూపర్గా కుదిరింది నాకైతే కూర. అందరూ తిని చాలా బాగుంది అన్నారు. ఇంతేనండి, చాలా సింపుల్గా కంద పులుసు అనేది రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.